నాకు వేరే మార్గం కనిపించలేదు. మీ చేతులకి సంఖ్యలు ఉండడం నచ్చలేదు. మీరు జైలు నుంచి బయటికి రావాలనే నేను కంపెనీ నుంచి బయటికి వచ్చాను. నా కోసం ఇంత రిస్క్ తీసుకున్నారా? నాతో కనీసం ఒక్క మాటైనా చెప్పాలి కదా లక్ష్మి. అశ్విన్ని కొట్టేటప్పుడు మీరు నన్ను ఒక్క మాటైనా అడిగారా? నా మీద ప్రేమతోనే కదా అలా చేశారు. అలాగే నేను కూడా మిమ్మల్ని అడగకుండానే రిజైన్ చేశాను. అది తప్ప? తప్పుల గురించి మాట్లాడట్లేదు లక్ష్మి. ఆ జాబ్ అంటే మీకెంత ఇష్టమో నాకు తెలుసు. అలాంటి జాబ్ని నా వల్ల పోగొట్టుకోవడం నేను తట్టుకోలేకపోతున్నాను. నా వల్లే మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. మరి నేను ఎలా తట్టుకుంటానో చెప్పండి. నాది ప్రైవేట్ జాబ్. ఈ కంపెనీ కాకపోతే ఇంకొక కంపెనీ. కానీ మీది గవర్నమెంట్ జాబ్. రిమార్క్ పడితే ఎక్కడా జాబ్ దొరకదు. మీ భార్యగా నేనేం చేయాలో అదే చేశాను. ఇంక దాని గురించి అడగండి ప్లీజ్. అంతేకాదండి, నా కోసం మీరు మీ జీవితాన్ని కూడా లెక్క చేయలేదు. నేను జాబ్ని మాత్రం ఎలా లెక్క చేస్తాను? నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నన్ను కాపాడే ఒక దేవతను నాకు ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అత్తయ్య. నాకైతే దేవతనిచ్చారు గాని మీకు మాత్రం అబద్ధాలు చెప్పే అల్లుడు దొరికాడు. లక్ష్మి, మీరు నా కోసం మీ ఉద్యోగాన్నే త్యాగం చేశారు. నేను మాత్రం మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అబద్ధాలు చెప్పాను. నా మీద నాకే అసహ్యం వేస్తుంది. దయచేసి ఏదేదో మాట్లాడకండి. మనిషి అన్నాక చిన్న చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి. వాటిని సరిదిద్దుకొని వెళ్ళడం ముఖ్యం. మీరు అబద్ధం చెప్పుండొచ్చు, కానీ అదెవరి కోసం? నా కోసమే కదా. మంచి ఉద్దేశంతోనే కదా. మీరు ఎంత మంచి వాళ్ళో నాకు అర్థమైందండి. నిజంగా మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. ఏ వస్తున్నాడు. ఇది లాకర్ నుంచి తెచ్చావా? లేకపోతే ఖజానా జ్యువెలరీ నుంచి తీసుకొస్తానా ఏంటక్క? నువ్వు భలే జోక్ చేస్తావక్క. ఇందాక ఏవేవో కారణాలు చెప్పి వెళ్ళిపోమన్న వాడివి, ఇప్పుడేంటి లాకర్ నుంచి ఇంత ఈజీగా తీసుకొచ్చా? ఇది మరీ బాగుంది. ఇవ్వడం కుదరదు అంటే వదలరు, ఇచ్చాక ఎలా వచ్చిందని అడుగుతారు. అక్కర్లేదంటే చెప్పండి, ఎక్కడ తీసానో అక్కడ పెట్టేస్తాను. ఏ ఆగు, తనేదో అనేదని సూట్ కేసు తీసుకెళ్ళిపోతావా? సైనింగ్ అథారిటీ ఉంది నాకు. ఈ సూట్ కేసు నా దగ్గరే ఉంచి నువ్వు వెళ్ళి ఆ పేపర్స్ ఏవో తీసుకురా, సంతకాలు పెట్టేస్తాను. అక్కర్లేదమ్మా, మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. అక్కర్లేదంటున్నావేంటి? ఎవరొచ్చి అడిగినా ఇలాగే ఇచ్చేస్తారా? ఇదేం బ్యాంక్ అయ్యా? ఇలా అయితే ఎలా నమ్మాలి? ఓ అదా మీ అనుమానం? వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వడానికి ఇదేమైనా సమోసా బజ్జీనా? మీరంటే తెలిసిన వాళ్ళు, అదీ కాక హరి రాగానే సైన్ చేయించి ప్రొసీజర్ కంప్లీట్ చేస్తాను కదా నేను.
అమ్మా మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోండి. సరే అయితే హరి వచ్చాక ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకో. మేము ఇక బయలుదేరుతున్నాం, చాలా పనులున్నాయి. పద సరే రా. హ్మ్. ఇంకెవరిని ఇబ్బంది పెడతారో ఏంటో గానీ నేను మాత్రం గండం నుంచి తప్పించుకున్నాను స్వామి. హే గాడ్.